బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బంధు ప్రీతి, కులతత్వం ఆధారంగానే విపక్షాలు ఒక్కటయ్యాయని చెప్పారు. మొదటి 5 దశల పోలింగ్ ముగిసేసరికి బీజేపీ విజయం ఖాయమైందన్నారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓట్లు వేస్తే వృధా అయినట్లేనన్నారు బీజేపీ నేతలు. 60 ఏళ్లుగా దేశానికి ఏం చేయని కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవడానికి కూటమిగా ఏర్పడిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యూపీలో ఒక్కటైన 2 అబ్బాయిలకు మరోసారి నిరాశ తప్పదన్నారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. పాకిస్తాన్ను చూసి భారత్ భయపడే పరిస్థితి పోయిందన్నారు. ఎన్నికల్లో కూటమికి ఓటు వేస్తే వృధా అయినట్లేనని ప్రధాని మోదీ అన్నారు. सपा को मिलने वाला एक भी वोट, कांग्रेस को पड़ने वाला एक भी वोट किसी काम का है क्या? निरर्थक है कि नहीं है? आपका वोट बेकार हो जाए, बर्बाद हो जाए, ये यहां का कोई मतदाता चाहेगा क्या? मुझे बताइए, इस चुनाव के बाद किसकी सरकार बनेगी? तो वोट बर्बाद होने देना चाहिए क्या? ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశం విచ్ఛిన్నం అవుతుందన్నారు ప్రధాని మోదీ. కూటమి క్యాన్సర్ కన్నా భయంకరమైందని చెప్పారు. కులతత్వం, జాతి అహంకారం, బంధు ప్రీతికి కూటమి పెట్టని కోటన్నారు. దేశంలో శాంతి భద్రతలు పదిలంగా ఉండాలంటే బీజేపీ అధికారంలో ఉండాలన్నారు మోదీ. मोदी पिछले 10 साल मैंने जो किया है उससे भी ज्यादा ताकत से, बिना डरे हुए, बिना थके हुए, बिना दबाव में आए 10 साल में जो किया है उससे ज्यादा इन भ्रष्टाचारियों की संपत्ति का एक्सरे अब मोदी करेगा. 5 దశల పోలింగ్ పూర్తయ్యేసరికి బీజేపీ విజయం తెలిసిపోయిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు 310 ఎంపీ స్థానాల్లో గెలుపు ఖాయమైందన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. టీఎంసీ పాలనలో హిందువులపై వేధింపులు పెరిగాయన్నారు అమిత్ షా. एक बार आप भारतीय जनता पार्टी की सरकार बना दो, कटमनी, भ्रष्टाचार, सिंडिकेट, घुसपैठ, कोयला तस्करी, गाय तस्करी और बम धमाके बंद कर मोदी जी अपने बंगाल को सोनार बांग्ला बनाएंगे. सोनार बांग्ला. సీఎం మమతా బెనర్జీ ఎలాంటి సర్వే లేకుండానే 118 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిందని ఆరోపించారు అమిత్ షా. ఓట్ల కోసమే ముస్లింలను ఓబీసీలో చేర్చారని చెప్పారు. సీఎం మమతా విధానాల వల్ల 2010 నుంచి 2024 వరకు ఎంతో మంది అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతం ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు రద్దు చేస్తామన్నారు అమిత్ షా. ममता बनर्जी पिछड़े वर्ग के रिजर्वेशन के ऊपर अपने वोट बैंक के लिए डाका डालकर वो रिजर्वेशन मुस्लिम जातियों को देना चाहती है. मैं हाईकोर्ट के फैसले का स्वागत करता हूं. मैं बंगाल की जनता को पूछना चाहता हूं, कोई ऐसी मुख्यमंत्री हो सकती है, संवैधानिक पद पर बैठी हुई कोई व्यक्ति ऐसी हो सकती है जो कहेगी कि हम कोर्ट के आदेश को नहीं मानते हैं? కాంగ్రెస్ గెలిస్తే వారసత్వ పన్ను తెస్తుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గతంలో ఔరంగజేబు ప్రవేశపెట్టిన జిజియా పన్ను లాంటిదే వారసత్వ ట్యాక్స్ అని చెప్పారు. ఇండియా కూటమిని ఓడిస్తేనే యూపీకి మేలు జరుగుతుందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు యోగి. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడితేనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందంటున్నారు బీజేపీ నేతలు.